వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం బిగ్ బాస్ అగ్నిపరీక్ష ఎపిసోడ్ అయితే రిలీజ్ అయింది. దాని గురించి రివ్యూ అండ్ నా ఒపీనియన్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకండి ప్లీజ్. జడ్జెస్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, ముగ్గురు గ్రీన్ ఇస్తే వాళ్ళు బిగ్ బాస్లోకి వెళ్ళొచ్చు. ఒకవేళ ఇద్దరు గ్రీన్ ఇచ్చి ఒకళ్ళు రెడ్ ఇస్తే మాత్రం హోల్డ్లో పడతారు. వాళ్ళకి సెకండ్ ఛాన్స్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి దివ్య ఫ్రమ్ విజయవాడ. తిన నైటీ వేసుకొని వస్తుంది, ఎంటర్టైన్ చేసింది, బాగుంది. ఇప్పుడు వచ్చేసి ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ అంట. అభిజిత్ అడుగుతారు, మీరు ఫైనల్ ఇయర్ కదా ఎంబీబీఎస్, మరి బిగ్ బాస్లోకి వెళ్తే ఇన్ కేస్ 4 months అక్కడే ఉండాలి కదా, మీ ఎంబీబీఎస్ క్లాసులో కొంచెం డిస్టర్బ్ అవుతుంది కదా, సో దాన్ని మీరు ఎలా మేనేజ్ చేస్తారు అని అడుగుతాడు. సో తను వచ్చేసి చాలా స్మార్ట్గా సమాధానం చెప్పింది. సాయి పల్లవి ఎంబీబీఎస్ సినిమాని మేనేజ్ చేసుకుంటూ చేస్తుంది. అండ్ తన పేరేంటి, శ్రీలీల కూడా ఎంబీబీఎస్ మేనేజ్ చేస్తూ ఇటు మూవీస్ని కూడా చేసుకుంటుంది. నేను కూడా అంతే, నేను ఆల్రౌండర్గా ఉండాలని అనుకుంటున్నాను. సో నేను కూడా బిగ్ బాస్కి వెళ్తే ఎంబీబీఎస్ని మేనేజ్ చేసుకుంటూ నాకు ఆ కెపాసిటీ ఉంది కాబట్టి నేను అలా ట్రై చేస్తాను అని చెప్పింది. తను మాట్లాడే విధానంతో వీళ్ళ ముగ్గురికి నచ్చి వీళ్ళ ముగ్గురు గ్రీన్ ఫ్లాగ్స్ అయితే ఇచ్చారు. తనైతే బిగ్ బాస్లోకి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ మాస్క్ మ్యాను, ఇతనికి చాలా కోపంగా అనిపిస్తుంది. అంటే ఒకవేళ హౌస్లోకి వెళ్తే ప్రతి ఒక్కరితో ఊరికి తగు వేసుకునేలాగా చీటికి మాటికి కోప్పడే వ్యక్తిలా కనిపిస్తుంది నాకైతే. ఇందు మాధవి గారు అడుగుతారు, మీరు మీ వైఫ్ని కోపం వస్తే కొడతారా అంటే, నా వైఫ్ నా ఇష్టం అన్నట్టు మాట్లాడారు. సో తను చెప్పిన సమాధానం బట్టి వాళ్ళు ఎవరికి నచ్చలేదు. అందువల్ల నవదీప్ ఒకళ్ళే గ్రీన్ ఇచ్చారు, మిగతా ఇద్దరు రెడ్ ఇచ్చారు. సో తను హోల్డ్ అయితే ఉన్నారనమాట. మేబీ నెక్స్ట్ పార్టిసిపేట్ చేస్తే వెళ్తే వెళ్ళొచ్చు, లేదంటే లేదు. అండ్ థర్డ్ వచ్చేసి కేతమ్మ. సో ఆవిడ కొంచెం ఎలాంటంటే, మనం గంగమ్మని చూసాం కదా, ఇంచుమించు అదే క్యారెక్టర్ ఆవిడది. చిన్నప్పటి నుంచి కష్టపడే మనస్తత్వం. సో అభిజిత్కి డౌట్ వస్తుంది, గంగమ్మ బిగ్ బాస్కి వెళ్ళినప్పుడు ఏసీకి అది తట్టుకోలేకపోయింది కదా, గేమ్స్ అది పార్టిసిపేషన్ తనకు కొంచెం ఇబ్బంది అయింది కదా, నాగార్జున గారిని అడిగి వెళ్ళిపోతానని చెప్పేసి అంది కదా, మీరు కూడా అలా ఆడలేరేమో అని నాకు డౌట్ అంటే, ఆవిడంది లేదండి నేను బాగానే ఆడతాను, నన్ను పంపించండి ఎలాగైనా అని అంటే, మాకెందుకు మీరు మాట్లాడటం అయితే మాట్లాడతారు, ఫిజికల్ టాస్క్ బాగుంటుంది, మీరు అందులో తట్టుకోలేరు కాబట్టి నేను రెడ్ ఇస్తున్నానని చెప్పి అభిజిత్ ఒక్కళ్ళే గ్రీన్ ఇచ్చారు, మిగతా వాళ్ళిద్దరు రెడ్ ఇచ్చారు. గేమ్స్ గురించి మాత్రమే ఆవిడ మీద ఒపీనియన్, కానీ ఆవిడ మాట్లాడే తీరు అది బాగుంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్ గంగమ్మలావే అనిపిస్తుంది. ఫోర్త్ వచ్చేసి ప్రియా ఫ్రమ్ కర్నూలు. మీరు ఏం చేస్తారు బిగ్ బాస్కి వెళ్తారంటే, నేను ఫన్ అది క్రియేట్ చేస్తానని చెప్పింది. శ్రీముఖి ఒక టాస్క్ ఇచ్చింది, సాటర్డే టైంలో తొందరగా రెడీ అవ్వాలంటారు కదా, 1 minute మీరు రెడీ అయ్యి చూపించండి అని అంది. సో రెడీ అవుతూనే కొంచెం ఫన్ అదే జనరేట్ చేశారు శ్రీముఖి, ఇంకా నవదీప్ అండ్ తను కూడా, ముగ్గురు కూడా. తను క్యూట్ అండ్ బాగుంది, కాకపోతే తెలివిగా సమాధానం చెప్పి పనిని తప్పించుకునే టైప్ లాగా అనిపిస్తుంది. తను ఉంటే బాగానే ఉంటుంది. దీనికి అభిజిత్ మాత్రం రెడ్ ఇచ్చారు, మిగతా ఇద్దరు గ్రీన్ ఇచ్చారు. దీనికి కూడా హోల్డ్లో ఉందన్నమాట. సో ఫిఫ్త్ వచ్చేసి మల్టీస్టార్ పద్మరాజ అంట. ఇతను ఒక డైలాగ్తో ఫేమస్ అయ్యారు. ఆ డైలాగ్ ఏంటంటే, కింద స్థాయి వాళ్ళకి అర్థం అవ్వదు, మినిమం డిగ్రీ ఉండాలంటారు కదా, ఆ డైలాగ్తో అయితే కొంచెం ఫేమ్ వచ్చిన అతనే, తెలిసిన అతనే. సో ఇతను లాస్ట్ ఇయర్ బిగ్ బాస్ హౌస్ ముందు ధర్నా కాదు, దాన్ని ఏమంటారు, నిరాహార దీక్ష ఏదో అంటారు కదా, సో అలా ఉండి కొంచెం వెళ్ళాలి అని తాపత్రయం ఉన్నవాడు. సో రాగానే తిన చేసిన మిస్టేక్ ఏంటంటే, వెంటనే కింద పడిపోయి నన్ను ఎలాగైనా బిగ్ బాస్కి పంపించండి ప్లీజ్ అని ఏడవడం స్టార్ట్ చేశారు. ఏడిస్తే పంపిస్తారు, ఏడిస్తే అసలు పంపించరు మనోళ్ళు. మన దగ్గర ఏదైనా టాలెంట్ ఉంటేనే మనం మాట్లాడగలగాలి, లేదన్నా మనం ఏదన్నా ఆర్గ్యూ చేయగలగాలి, ఆర్గ్యూ చేసే స్కిల్స్ అన్నా ఉండాలి, ఏదన్నా మనలో ఉండాలి. డ్యాన్స్ అయినా సింగింగ్ అయినా ఏదైనా ఉంటేనే కదా. ఓన్లీ ఏడిస్తే చీటికి మాటికి ఏడ్చినట్టు ఉంటుంది. తన లైఫ్లో చాలా స్ట్రగుల్స్ చేశానని చెప్పాడు, అవి మామూలుగా ఏడవకుండా చెప్పుంటే బాగుండేది. అందువల్ల ముగ్గురు రెడ్ ఇచ్చారు. ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తే జనాలు కూడా మమ్మల్ని తిడతారు అనే ఉద్దేశంతోనే రెడ్ అని చెప్పి ఇచ్చారు. 6th వచ్చేసి అబుబాకర్ అని చెప్పేసి మోడలింగ్ ఫీల్డ్ నుంచి వచ్చాడు. 6 pack జిమ్ బాడీ మెయింటైన్ చేస్తున్నాడు, పర్లేదు బాగానే ఉన్నాడు లుక్స్ వైజ్గా. అండ్ ఇంటెలిజెంట్ కూడా, ఆర్గ్యూ స్కిల్స్ కూడా నా దగ్గర బాగానే ఉన్నాయని చెప్పాడు. కాకపోతే ఇందులో మైనస్ ఏంటంటే, తనకి కోపం వస్తే తను హామ్ చేసుకోవడమో లేదంటే ఏదైనా వస్తువులతో పగలగొట్టడం ఏదో ఒకటి చేస్తాడని తను ఒప్పుకున్నాడు. సో అందువల్ల కొంచెం జడ్జెస్ కన్విన్స్ అవ్వలేకపోవచ్చు. సో ఫిజికల్గా తను హామ్ చేసుకుంటాడు అని ఒక ఉద్దేశంతో బిందుమాధవి రెడ్ ఇచ్చింది, మిగతా ఇద్దరు గ్రీన్ ఇచ్చారు. సో దీనికి బ్రెయిన్ అయితే ఉంది, ఆ కోపం అది కొంచెం కంట్రోల్లో ఉంటే బాగుంటుంది. మెంటాలిటీ వచ్చేసి ఆలియా రేజ్ ఉండేవాడు కదా బిగ్ బాస్లో, సేమ్ కొంచెం అలాగే ఉన్నాడు.
సెవెంత్ వచ్చేసి మాధురి మోడలింగ్ అంట. సో సీఎంఆర్ మోడలింగ్ ఏంటో అన్నారు తను. తిన నార్మల్ క్యాజువల్గానే మాట్లాడారు. తనలో ఉన్న స్కిల్స్ ఏమీ జడ్జెస్ ఎవరికి కనిపించలేదు. సో ముగ్గురు రెడ్ ఇచ్చారు. సో లాస్ట్ వచ్చేసి ఫిజికల్ ఛాలెంజర్ అనమాట. ఈయన నిజంగా గ్రేట్ అని చెప్పుకోవాలి. నిజంగా బిగ్ బాస్కి వెళ్ళే క్వాలిటీస్ అయితే ఈయనలో ఉన్నాయి. ఎందుకంటే ఒక లెగ్ లేకపోయినా తనలో లేదు అనే ఫీలింగ్ తనకి లేకుండా తను అంత కష్టపడుతున్నారు. ఎందుకంటే ఆల్రౌండర్గా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారు కాబట్టి ఈయన ఖచ్చితంగా ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. మరి ఫర్దర్గా బిగ్ బాస్లోకి వెళ్తారో లేదో చూడాలి. కాకపోతే ముగ్గురు అయితే గ్రీన్ ఇచ్చారు. సో అంతే ఈ వీడియో. నా ఒపీనియన్ అండ్ రివ్యూ కూడా సింపుల్గా చెప్పేశాను. నా వాయిస్ మీకు కొంచెం లో అనిపించవచ్చు, ఫస్ట్ టైం కదా. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్